హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇది క్యారెట్ ఫ్రై లాగే కాదు, క్యారెట్ రైస్లా కూడా తినొచ్చు. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల క్యారెట్ త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి తురుము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనిస్తే కొబ్బరి తురుము కూడా వేగిపోతుంది. ఇప్పుడు అంతా వేగిన తర్వాత దించేసే ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాంబార్ మసాలా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఆ మసాలా క్యారెట్కి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని ఫ్రై లాగా రైస్తో తినొచ్చు, లేదంటే ఇందులోనే రైస్ కలిపేసుకొని క్యారెట్ రైస్లా కూడా తినొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.